నారాయణార్యేతి శేఖరపాదభక్తం గోపాలదేశికవరాప్తసమస్తబోధం శ్రీజానకీశచరణార్పితమానసాబ్జం నారాయణార్య ఇతి వర్యమహం ప్రపద్యే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. జై శ్రీమన్నారాయణ. పరమ పవిత్రమైనటువంటి ఈ చాతుర్మాస్య కాలంలో భగవంతుని గుణ వైభవాన్ని మనందరం కలిసి స్మరించుకునే ఒక సదవకాశాన్ని మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు మనకు అందించారు. ముందుగా ఆచార్యులకి దాసోహం సమర్పించుకుందాం. బంధువులరా, ఈ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం మనందరికీ ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావజాలాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రంలో 108 దివ్య దేశాలు మనకి అలరారుతున్నాయి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 108 దివ్య దేశాలని మనం కీర్తిస్తుంటాం, మనం రోజు చెప్పుకుంటున్నాం. ఇక్కడికి రోజు వచ్చే భక్తులందరికీ తెలిసేలాగా ఒక్కొక్క క్షేత్ర మాహాత్మ్యం తెలిసిన తర్వాత వాళ్ళందరికీ దాని మీద ప్రేమ ఏర్పడుతుంది. ఎప్పుడైనా సరే ఒక వస్తువు విలువ తెలిసిన తర్వాత దాన్ని ఎక్కువగా గౌరవించాలి అని దాని మీద పూజ్య భావాన్ని ఎక్కువగా మనం పొందుతుంటాం. అది సహజం. అలాగా ఇక్కడికి మనకి చుట్టూ జీయర్ స్వామి వారు ఏదో 108 గుళ్ళు పెట్టారండి అంటే మన ఇంటి దగ్గర ఎన్నో గుళ్ళు ఉన్నాయి కదా, ఇది కూడా ఒక గుడే అనుకోకండి. ఇవి దివ్య దేశాలు అంటారు, సామాన్యమైనవి కావు. వీటిని ఆళ్వారులందరూ కలిసి పాడారు. నిత్యసూరులు అని వైకుంఠంలో ఎలా అయితే ఉంటారో అలా ఈ లోకంలో దివ్య సూరులు అని కొంతమంది మహానుభావులు 12 మంది, వాళ్ళని ఆళ్వారులు అంటారు. వారంతా కలిసి కీర్తించినటువంటి దివ్య సన్నిధులు అన్నమాట. వీటినే దివ్య తిరుపతులు అని పిలుస్తారు. అలాంటి దివ్య తిరుపతులలో శ్రీరంగం మొదలుకొని మనం ఒక్కొక్క దివ్యక్షేత్ర వైభవాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆ దివ్యక్షేత్రాల పంక్తిలో అంటే వాటి యొక్క వరుసలో మనం ఈరోజు 12వ దివ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. మనకి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 12వ దివ్య దేశం తిరుచేరై అని ఆ దివ్య దేశానికి పేరు. దానికే సారక్షేత్రము అని కూడా పేరు. ఈ క్షేత్ర వైభవాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. చూడండి, ఎప్పుడైనా సరే పాలు మనందరం పుచ్చుకుంటుంటాం కదా, పాల సారమేది అని ఒక ప్రశ్న ఇస్తే దానికి ఏం సమాధానం చెప్తాం మనందరం? పాలకి సారము ఎప్పుడు తెలుస్తుంది? పాల మీద ఉంటే తెలియదు. ఆ పాల యొక్క మాహాత్మ్యాన్ని మనం చూడాలి అంటే బాగా కాచాలి. కాచిన తర్వాత దాన్ని తోడు పెట్టాలి. తోడు పెట్టాక తయారైన పెరుగుని చరచాలి. దాని నుంచి వచ్చే వెన్నని కరగబెడితే వచ్చే నెయ్యి ఏదో దానికే పేరు పాల యొక్క సారము అంటారు. ఎంత గొప్పది అంటే పాలు మనం తాగితే శక్తిని ఇస్తుంది, కానీ పాల కంటే గొప్ప శక్తినిచ్చేదేది? నెయ్యి, ఘృతం అంటారు. ఘృతం తేజో మధుమదింద్రియం అంటారు. ఇంద్రియాలకి మంచి శక్తినిస్తుంది, మంచి తేజస్సుని, కళ బాగా పెంచుతుంది నెయ్యి. మామూలు గేదె నెయ్యి తింటే మతిమరపు, బద్ధకం అన్నీ వస్తాయి, కొలెస్ట్రాల్. కానీ ఆవు నెయ్యి తింటే కొలెస్ట్రాల్ రాదు, కొవ్వు కరిగిస్తుంది, తేజస్సు పెంచుతుంది, మంచి వాక్శక్తిని ఇస్తుంది. అందుకే వాగ్వై తేజ అంటారు. మంచి వాక్శక్తి కావాలి అనుకున్నవాడు ఆవు నెయ్యి ప్రతిరోజు పుచ్చుకోవాలి. కళ్ళల్లో కూడా మంచి మెరుపు వస్తుంది. ఆవు నేతికి అంత గొప్ప శక్తి ఉంది. అటువంటి ఆ పాల సారం చూడండి, పాలు తాగితే వచ్చే శక్తి కంటే నేతి శక్తి చాలా ఎక్కువ. మనకి ఒక్కొక్క గుణాలు ఉంటాయి. మనకి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనకి 3 రకాలైనటువంటి గుణాలు శరీరంలో ఉంటాయి కదా, మనందరికీ తెలుసును. అవి
ఏదైనా ఒకటి ప్రకోపిస్తే ఒక ద్రవ్యం తినకూడదు అంటారు. అలాగే పాలు ఎప్పుడు తాగకూడదు? ఏది ప్రకోపిస్తే పైత్యం పెరిగితేనా? ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తుంటారు. అలా పైత్యం గనక పెరిగితే వాడు పుచ్చుకోకూడదని కొన్ని వస్తువులు. కానీ చూడండి, పాలు అమృతం. కానీ వాడికే గనక ఆ పైత్యరసం గనక వృద్ధి పొందితే మళ్ళీ ఆ పాలు తాగొద్దంటారు. అంటే ప్రతి వస్తువు ఒక రోగాన్ని తగ్గించేది అయినప్పటికీ మనిషి యొక్క శారీరక స్థితిని బట్టి అది తీసుకోవాలా వద్దా అనే చెప్తూ ఉంటారు. అలాంటి పాలు మనం చూస్తున్నామే, క్షీరం చాలా గొప్పది, గోవు యొక్క క్షీరం. కానీ దానికంటే శతగుణితం ఆవు నెయ్యి, అంటే పాల నుంచి వచ్చే నెయ్యి అన్నమాట. అంటే ఒకదాని నుంచి ఒకటి మనం అన్నం తింటాం కదా, అన్నం కంటే అన్నాన్ని భిన్నం చేసుకుని తింటే అది ఇంకా శక్తి అంటారు. అన్నాదష్టగుణం పిష్టం. అన్నం తింటాం కదా, అన్నం కంటే ఆ అన్నాన్ని భిన్నం చేసుకోవడం అంటే రవ్వ చేసుకుని తింటాం. అది తేలిగ్గా అరుగుతుంది గనక అన్నాదష్టగుణం పిష్టం అని చెప్పారు. మరి పిష్టం కంటే ఇంకా ఏది గొప్పదండి? పిష్టాత్ అష్టగుణం పయః. నాయనా, నువ్వు బియ్యాన్ని రవ్వ చేసుకు తిన్నావు కదా, ఆ రవ్వని తింటే నీకు అన్నం కంటే గొప్ప శక్తి కలుగుతుంది. మరి ఈ రవ్వ శక్తి కంటే ఇంకా గొప్ప శక్తి కలగాలంటే ఏం చేయాలి? పాలు తాగు. ఆవు పాలు తాగితే పిష్టం కంటే 8 గుణాలు పెరుగుతుంది. అంటే బియ్యపు రవ్వ నువ్వు తీసుకుంటే, ఏదైనా ఒక నూక, గోధుమ నూకైనా బియ్యపు నూకైనా, ఆ నూక కంటే ఎక్కువ శక్తి మళ్ళీ పాలల్లో ఉంటుంది. మరి పాల కంటే ఇంకా గొప్ప శక్తి గుణం కలిగింది ఏదైనా ఉందా అంటే పాల కంటే పయస్సు అంటాం కదండి, దానికంటే అష్టగుణం మళ్ళీ నీరు. నీటికి ఆసక్తి ఉంది, అలాగే నేతికి ఆసక్తి ఉంది. ఆవు నెయ్యి అంత గొప్పదనమాట. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట మీకు సారము, ఆ సారం తెలిస్తే మనకి చాలా గొప్ప గుణాలు ఏర్పడతాయి దాన్ని పుచ్చుకుంటే. పాలు మనందరం పుచ్చుకునేవే అయినా అగ్ని మండాలంటే పాలు పోస్తే మండదు, ఆరిపోతుంది. నెయ్యి పోస్తే అగ్ని బాగా ప్రజ్వరిల్లుతుంది. అలాగే పాల సారానికి ఎంత గొప్ప శక్తో అన్ని క్షేత్రాల కంటే కూడా ఒక గొప్ప సారవంతమైనది, అంటే చాలా ప్రభావవంతమైనది అని అర్థం అన్నమాట. ఇక్కడ సారము సారం అని ఎందుకు చెప్తున్నానంటే ప్రభావము. చాలా గొప్ప ప్రభావం కలిగిన దివ్యక్షేత్రం తిరుచ్చేరై. మీరు శ్రీరంగం మొదలుకొని ఇలా వెళ్తే 12వ దివ్యక్షేత్రం అనమాట. అక్కడికి వెళ్ళి చూడండి, చాలా గొప్ప స్వామి. ఆయన నమస్కరిస్తే చాలు, ఆయన్ని సేవిస్తే చాలు, మనిషి పునీతుడవుతాడు. అలాంటి గొప్ప క్షేత్రం సారక్షేత్రము అంటారు. అసలు ఎందుకు వచ్చింది అంటే మీకు చరిత్ర చెప్తా. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టి మొత్తం పూర్తయి చెయ్యాలి అనుకుని ఆయన విశ్రాంతి తీసుకునే సమయంలో లయం చేస్తాడు లోకాలన్నింటినీ. మళ్ళీ ఆయన లేవగానే మళ్ళీ సృష్టి ఆరంభిస్తాట బ్రహ్మ. అలా సృష్టి చేయడానికి బ్రహ్మగారు అనుకున్నప్పుడు మరి ఆయన సృష్టి చేయడానికి ఆయన దగ్గర ఒక పాస్వర్డ్ ఉంది, ఒక విజ్ఞానం. మరి ఆ విజ్ఞానాన్ని ఎక్కడ పెట్టాలి? ఎవరో దొంగలించకూడదు కదా, ఒకచోట దాన్ని పెట్టాలి అనుకున్నాడు బ్రహ్మగారు. మరి అలా పెట్టడం కోసం పరమాత్మని ప్రార్థన చేసుకుని ఒక చిన్న కుండ తయారు చేశాడు మట్టితో. ఎక్కడి నుంచి మట్టి తెచ్చినా ఆ మట్టి కాస్త పగిలిపోతుంది. కుండలో పెడుతుంటే ఆ కుండలో విజ్ఞానం ఉండట్లేదు. కానీ నాకు చదివినప్పుడు అనిపించింది, ఇదేమిటి, ఏదైనా వస్తువునైతే కుండలో పెట్టచ్చు, పాలో పెరుగో ఏదో పుష్పాలో పెట్టచ్చు, వెన్న పెట్టచ్చు. జ్ఞానాన్ని ఎలా పెడతాడు? వేదాన్ని అనేది ఒక పుస్తకం కాదు కదా వేదం అనేది. వేదం అంటే విజ్ఞానం కదా. విజ్ఞానాన్ని బ్రహ్మగారు కుండలో పెట్టడం ఏమిటి? ఏ కుండలో పెడదామన్నా తయారు చేయగానే అది భిన్నమైపోతుంది, అంటే పగుళ్ళు ఇచ్చేస్తోంది. ఏమిటి అని ఆలోచిస్తే అనిపించింది, బ్రహ్మగారు తయారు చేసే కుండలంటే ఎవరు? మనమే. బ్రహ్మగారు కుండ దేంతో తయారు చేస్తారు? కుండలు మట్టితో. మన శరీరం కూడా ఏమిటి? మృణ్మయము అంటారు. మట్టితో చేసినది ఈ శరీరం, పార్థివ దేహం అంటారు. ఎక్కువ మట్టే శాతం ఎక్కువ. చాలామంది అంటూ ఉంటారు, వాడిది మట్టి బుర్రండి అని. పాపం పిచ్చివాళ్ళు. బుర్ర మట్టే కాదు, ఒళ్ళంతా మట్టే మంది. మట్టి శాతం ఎక్కువ ఉంటుంది మంది. అందుకే ఎక్కడ నలిచినా మట్టి వస్తూ ఉంటుంది మన శరీరం నుంచి. అందువల్ల పంచభూతాత్మకం మన శరీరం.
పంచభూతాలలో మట్టి ఎక్కువ పాళ్ళు మనలో ఉంటుంది కనుక దీన్ని పార్థివ దేహం అంటారు. దేవతలది పంచభూతాత్మకమైన వాళ్ళ దాంట్లో మట్టి ఎక్కువ ఉండదు, చాలా స్వల్పంగా ఉంటుంది. వాళ్ళల్లో తేజస్సు ఎక్కువ ఉంటుంది. తేజస్సు అంటే కాంతి దేహధారులు అనమాట. వాళ్ళంతా దేవతలంతా కాంతి. కాంతిని మనం చూడగలుగుతామా? ఎక్కువ లైట్ని మనం చూడలేము, మన కళ్ళు కనపడవు, ఆ కాంతిని చూడలేము. అలాగే దేవతలు కూడా చాలా గొప్ప కాంతి కలిగిన వాళ్ళు గనక వాళ్ళని మనం చూడలేము, మన కళ్ళు దాన్ని గ్రహించలేవు. చూడండి, ఇంట్లో దోమలు రాకుండా ఒక చిన్న మిషన్ పెడితే, లేదు ఎలుకలు పారిపోవాలంటే చిన్న మిషన్ పెడితే ఎలుకలు పారిపోతాయట. ఏమిటి ఆ మిషన్ అంటే, ఆ మిషన్ ఏదో సౌండ్ చేస్తుందండి, అది మన చెవులకు వినపడదు. అంటే అది పెరుమాళ్ళు అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి చెవులకి ఆ గ్రహణ శక్తి లేదు. చిన్న సౌండ్ అది ఎలుకలకి మాత్రమే తెలుస్తుంటండి. ఇదేమిటండి స్వామీజీ, ఇది అన్యాయం, మీరు మరీ చెప్పకండి అని అడగండి. శాస్త్రవేత్తలను అడగండి, పుస్తకాలు చదవండి. నేను విన్నాను, పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకున్నా. కావాలంటే చూడండి, జంతువులు మనకంటే చాలా గొప్ప. మరి మనం అనుకుంటాం జంతువుల కంటే మనిషే గొప్ప అండి, ఎంత గొప్పవాడో మనిషి అని మనం అనుకుంటుంటాం. ఎందుకు జంతువునా నరజన్మ దుర్లభం అంటారు కదా, మానవుడు చాలా గొప్పవాడని. చూడండి, జిఆర్ స్వామి ఎప్పుడు చెప్తారు, నిజంగా మనిషే గొప్పవాడైతే సునామీ ఎప్పుడు వస్తుందో వీడికి తెలియాలి కదా. మనిషికి తెలియలే, కుక్కలు తెలుసుకున్నాయి. అక్కడ ఉండే సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే సకల జీవరాశి తెలుసుకుని అన్నీ గట్టుకెళ్ళిపోయినాయి. రోడ్డు మీద బంధించకుండా ఉండే ఏ జంతువు చనిపోలేదు సునామీలో. కేవలం బంధించిన జంతువులు మాత్రమే తప్పించుకుని వెళ్ళలేక పాపం చనిపోయినాయి. అంటే ఎక్కడో సముద్రంలో జరిగే అల్లకల్లోలాన్ని ముందే అవి గ్రహించేసినాయి, వాటి చెవులకు వినపడిపోయింది. భూకంపం వస్తుంది అంటే మనిషి కంటే ముందు ఎలుకలకి తెలుస్తాయిటండి. అవి గబగబా పైకి వచ్చి అటు ఇటు తిరిగి నానా రకాలుగా భయభ్రాంతులైపోతూ ఉంటాయి అంటూ ఉంటారు కదా. అందువల్ల మనిషి కంటే చాలా చాలా శక్తివంతమైనవి జంతువులు. కానీ మనిషి తన బుర్ర చాలా గొప్పదైనప్పటికీ లేనిపోని విషయాల్ని మనం ఈ బుర్రలో పెట్టుకోవడం వల్ల మన స్థాయి తగ్గిపోతుంది, మన జ్ఞానం అంతా పోతుంది. అందువల్ల ఈ లోకంలో ఉండే వ్యక్తులకు ఉండేటువంటి జ్ఞానం అంతా కూడా పరిమితమైపోతుంది. ఆ పరిమితమైన జ్ఞానంతో వాడు ఎక్కువ తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే బ్రహ్మగారు ఏ కుండను తయారు చేసినా, అంటే ఏ వ్యక్తిని తయారు చేసినా ఆ వ్యక్తిలో జ్ఞానం అనేది పాపం నిలబట్టలేదు. ఏం చెయ్యాలి అని భగవంతుడి గురించి తపస్సు చేసేట బ్రహ్మ. అలా తపస్సు చేస్తే ఆ మహానుభావుడికి కనపడిందట. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు చూపించేట, నాయన తిరుచ్చేరై అని ఒక దివ్యదేశం ఉంది, అక్కడికి వెళ్ళు. అది సారపుర క్షేత్రము, అన్ని క్షేత్రాల కంటే సారవంతమైనటువంటి క్షేత్రము. నీకు అక్కడికి వెళ్ళి ఆ మట్టిని తీసుకుని తయారు చేయి, నీ వేదాన్ని అందులో నిక్షిప్తం చేస్తే శుభ్రంగా ఉంటుంది అన్నట్టండి. వెంటనే ఆ మహానుభావుడు అక్కడికి వెళ్ళాడు. ఆ సారక్షేత్రాన్ని, అక్కడ ఉండే మృత్తికని తీసుకుని ఒక కుండ తయారు చేసి దాంట్లో వేద విజ్ఞానాన్ని అట్టిపెట్టేట. అంటే ఆ సారపుర క్షేత్రానికి వెళ్ళి అక్కడ భగవంతుడిని ప్రార్థన చేస్తే అప్పుడు బ్రహ్మగారికి మంచి వ్యక్తి దొరికాడు, అతనిలో నిక్షిప్తం చేశాడు బ్రహ్మ అని మనకి చరిత్ర చెప్తుంది. అయితే మనకి చరిత్రలో కథల్లో చూస్తుంటే కుండలో పెట్టాడు వేదాన్ని అంటే మనకు అనిపిస్తుంది, కుండలో వేదాన్ని పెట్టడం ఏమిటి అనిపిస్తూ ఉంటుంది. ఇది గ్రహించాలి, కుండ అంటే మామూలు కుండ కాదు, ఈ బుర్రే ఒక పెద్ద కుండ మంది. ఈ బుర్ర చాలా గొప్ప శక్తి కలిగిందండి మంది. చాలామంది అంటూ ఉంటారు, అమ్మో 1 గంట విన్నానండి, నా వల్ల కాదండి, తలనొప్పి వస్తుందండి అని మనం అంటాం. లేదు ఎన్నని గుర్తుపెట్టుకోనండి అంటాం. అది పిచ్చి ప్రశ్న. ఎన్నైనా గుర్తుపెట్టుకోగలం. మనకి భగవంతుడు ఇచ్చిన చిప్ ఎంత గొప్పదో చూడండి. కంప్యూటర్లో ఉండే చిప్ చూడండి, ఇక్కడ రికార్డ్ చేస్తున్నాడు మనవాడు. నేను ఆపకుండా 4 గంటలు చెప్పానంటే వెంటనే కెమెరాలో చిప్ మార్చడానికి స్వామీజీ ఒక 5 నిమిషాలు ఆపరా అని అడగాలి కదండి. కానీ ఎన్ని గంటలు మీరు సినిమాలు చూడండి. ఇక్కడి నుంచి చక్కగా ఏదైనా ఏకాదశి వచ్చిందనుకోండి, ఏకాదశి రాత్రి అంతా జాగారం చేయాలి, మహాశివరాత్రి రాత్రి జాగారం చేయాలి.
రాత్రంతా విడిగా కూర్చుని భజన చేయాలంటే కష్టం గనక జాగారం ఫలం కలగాలంటే చక్కగా సోఫా కానుకొని చక్కగా రిమోట్ పట్టుకుని అలా సినిమాలు చూస్తున్నాడు అనుకోండి, ఎన్ని గంటలైనా సినిమాలు చూడగలుగుతాడు కదండి. ఎన్ని గంటలైనా కొంతమంది అవేవో పజిల్స్ ఆడుతూ ఉంటారు కదండి ఫోన్లో. మొన్న ఎవరో పాపం టైప్ చేస్తున్నాడేమో అనుకున్న, తీరా చూస్తే వాడు ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడండి, పజిల్స్. అరే గుడికొచ్చి కూడా దేవుణ్ణి చూడకుండా ఈ ఆటల్లో పడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు కదరా నాయన. కాసేపు ఆ ఆట ఆపు. నువ్వే ఆట నీతో ఆడుకుంటున్నాడు దైవం, నీకు తెలుసో తెలియదో. మనందరం అనుకుంటాం, కానీ మనందరం కూడా ఒక ఆటలో చదరంగపు కేళిలో ఉన్నాం. ఈరోజు ఈ గడిలో ఉంటాం, రేపు ఇంకో గడిలో ఉంటాం. ఈ ఊరు ఆ ఊరు తిరుగుతున్నాం, ఈ జన్మ ఆ జన్మల్లో తిరుగుతాం. ఒకసారి భటుడి జన్మ వస్తుందో మంత్రి జన్మ వస్తుందో మనకి తెలియనట్టుగా అందులో శకటాలు వెళ్ళే దూకుడిని బట్టి అది మంత్రి అవ్వచ్చు, రాజు అవ్వచ్చు. వీడు వెళ్ళే ఆ గడిని బట్టి కదండి, చెస్ ఆడేవాళ్ళకి తెలుస్తుంటుంది. అలాగే మనిషి వేసే అడుగుల్ని బట్టి వాడు రాజు అవ్వచ్చు, లేకపోతే ఒక గుర్రం అవుతాడు, ఏనుగు అవుతాడు, వరాహం అవుతాడు, ఎవడికేం తెలుసు. అందువల్ల మనం వేసే అడుగులు మంచివి అవ్వాలి. మన పదాలు చక్కగా ఆలయం వైపు వెళ్ళాలి. మన కరములు పట్టే పదములు భగవంతుడు అవ్వాలి. పదము అంటే భగవంతుని యొక్క పాదాలు కూడా కదా, ఆ పదాన్ని పట్టాలి. అలా భగవంతుని పాదాన్ని పట్టుకున్నవాడు కదా గొప్పవాడు అయ్యేది. అందుకని బంధువులారా, మనందరం కూడా ఈ సారపుర క్షేత్రంలో ఉన్న భగవంతుని కనుక సేవిస్తే మన ఈ బుర్రలో ఎంత విజ్ఞానమైనా సరే పట్టడానికి కావాల్సినంత ఇది మనకి ఏర్పాటు చేశాడు భగవంతుడు, ఫెసిలిటీ ఇచ్చాడు. వాడుకోక పాడైపోతున్నాం, కానీ ధరించలేమనేది లేదండి. ఎంతైనా ధరించగలం. ఎప్పుడు ధరించగలుగుతాం? ఇది నాకు అవసరము, ఇది నాకు ఇష్టము అనే ప్రేమ మనకుంటే ఎంతైనా స్వీకరించగలుగుతాం. ఇది కష్టము, నా వల్ల కాదనే ఒక భావన ఏర్పడిందా, నీకు అమృతాన్ని ఇస్తున్నా నువ్వు భరించలేవు. ఏదో అంటారు చూసారా, పూలతో చేసినటువంటి ఒక ఆసనం వేసినా అది ముళ్ళ ఆసనంగా ఉంటుందిటండి. వాడికి కూర్చోలేడు అక్కడ. నా వల్ల కాదని అటు ఇటు తిరుగుతాడు. మనిషిని బాగుపరిచే మంచి విషయాలు వినడానికి కూడా అవకాశం ఉండదు, అటు ఇటు తిరుగుతారు. అందరూ కూర్చోలేరు ఇలాగా కదండి. మీ అందరూ ఇలా ఉన్నారంటే అదృష్టవంతులు. ఇంతమంది చక్కగా సేవిస్తున్నారు ప్రవచనాన్ని అంటే ఇదొక భాగ్యం కదా. అందరికి అవకాశం ఉంటుందా? ఉండదు. గబగబా వెళ్ళిపోవాలి, అటు వెళ్ళిపోవాలి, ఇటు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. కానీ వినాలి. బహుధా శ్రోతవ్యం, వినమంటున్నారు బాగా మనకి శాస్త్రకారులు. వింటే చాలు మనిషి బాగుపడతాడండి, మంచి వినాలి. అందుకని ఈ సారపుర క్షేత్ర వైభవం బ్రహ్మగారు కనుగొన్నారు. అలాంటి ఈ సారపుర క్షేత్రంలో భగవంతుడు అక్కడ అన్ని ప్రదేశాల్లో భగవంతుడు ఉంటాడు, కానీ ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క మహాత్మ్యం ఉంటుందండి. అన్ని భూముల్లో పంటలన్నీ పండవండి. కొన్ని స్థలాలు మనం చూస్తే చాలామంది రైతులు చెప్తారు, అయ్యా మా పొలం బంగారం అండి, ఏదేసినా పండేస్తుందండి అంటారు రైతులు కదండి. అలాగా కొన్ని క్షేత్రాలు చాలా గొప్పవి. కారణం భగవంతుడు అక్కడ తాను తన ప్రభావాన్ని ఉంచుతాడు. అలాగా ఉంచిన ఒక స్థానం ఏదన్నా ఉంది అనుకుంటే ఏ క్షేత్రానికి ఆ క్షేత్రం గొప్పవే. కానీ సారపుర క్షేత్రం 12వ ఆలయం చాలా చాలా గొప్పది. బంధువులారా, మీ అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకే కాకుండా ఆలయాల దగ్గర తిరిగే వాళ్ళకు కూడా మా శబ్దాలు వినపడుతూ ఉంటుంది ఈ ప్రవచనం. 12వ ఆలయం తిరుచ్చేరై సేవించండి. చాలా విశేషమైన ఆలయం. ఆ స్వామిని సేవించిన వాడికి గొప్ప జ్ఞానం, ధీశక్తి పెరుగుతుంది. గొప్ప ధీశక్తి, ధీ అంటే బుద్ధిశక్తి పెరుగుతుంది. అపారమైన జ్ఞానవంతుడు అవుతాడు ఆ వ్యక్తి. అన్నిట్లోకి గొప్పదేది? లోకంలో ఎంత డబ్బు సంపాదించినా వాడు గొప్ప వ్యక్తి కాలేడు. ఎవరు గొప్పవాడు అవుతాడు? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. జ్ఞానానికంటే మించింది ఏదీ లేదండి, జ్ఞానమే అన్నిటికంటే గొప్పది. అయితే సరే, అన్ని పుస్తకాలు చదివేస్తానండి. నేను అన్ని పుస్తకాలు చదివేస్తానంటే పుస్తకాల వల్ల వచ్చే జ్ఞానం పుస్తక జ్ఞానమే. జ్ఞానం అంటే ఏది? భగవంతుడి గురించి ఎవడు తెలుసుకుంటాడో వాడే నిజమైన జ్ఞాని.
అలాంటి జ్ఞానాన్ని మనకు కలిగిస్తాడు. ఈ సారపుర క్షేత్రంలోకి మనం వెళ్తే భగవంతుడు ఇస్తాడండి. అలాంటి గొప్ప క్షేత్రం సారపుర క్షేత్రం. ఈ క్షేత్రానికి ఇంకో మాహాత్మ్యం కూడా ఉందండి. కావేరి అని మనం పేరు వింటున్నాం కదండి, నది పేరు. ఆ కావేరి నదికి అనిపించిందట, నేను కూడా గొప్పదాన్ని అవ్వాలి, ఏం చేస్తే గొప్పదాన్ని అవుతాను అని కావేరి నది భగవంతుడి గురించి తపస్సు చేసిందట. తపస్సు చేస్తే అయితే బ్రహ్మగారి దగ్గర ముందు ఆయన్ని ప్రసన్నం చేసుకుంది. బ్రహ్మ చెప్పేట, కావేరి నువ్వు గొప్పదానివి అవ్వాలి అనుకుంటే నన్ను కాదు, నీకు మంత్రోపదేశం చేస్తానని నారాయణ మంత్రాన్ని ఇచ్చి నువ్వు సారపుర క్షేత్రానికి వెళ్ళు, అక్కడ తపస్సు చేయి అన్నట్టండి. ఆ సారపుర క్షేత్రానికి కావేరి నది అక్కడికి ఒక రూపు దాల్చి అక్కడ తపస్సు చేసిందట అమ్మవారు. ఆ తపస్సు చేస్తూ చేస్తూ ఉండగా ఒక చిన్న పిల్లవాడు అలా పాకుతూ వస్తున్నట్ట. కావేరి నది చూసిందట, అరే కోటి సూర్య సమప్రభ, కోటి సూర్యుల కాంతితో ఈ పిల్లవాడు ఉన్నాడంటే ఇతను సామాన్యుడు కాదు, ఇతను సాక్షాత్తు భగవంతుడే అని సాష్టాంగపడిపోయిందిటండి కావేరి మాత. వెంటనే భగవంతుడు నవ్వుతూ సాక్షాత్కరించి వెంటనే నీకేం వరం కావాలో కోరుకో అని అడిగితే అప్పుడు కావేరి నది చెప్పిందట, తండ్రి నువ్వు నాకు సామాన్యంగా కనపడ్డావా, ఒక్క రూపంతో కనపడలేదు అక్కడ భగవంతుడు. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, అలాగే మహాలక్ష్మి, సారవల్లి, సారనాథవల్లి అంటూ 5 రూపాలతో అమ్మవారు అక్కడ గోచరించేటండి. 5 రూపాలతో అమ్మవార్లు స్వామి. ఏ దివ్య క్షేత్రంలో 5గురు అమ్మవార్లతో ఉన్న స్వామి ఎక్కడ మనకు కనపడ్డాడు. అలాంటి క్షేత్రం సారపుర క్షేత్రం అంటారు. ఏమండి, అమ్మవార్లు ఉంటే అంత గొప్పతనమా? అమ్మ అంటే ఎవరు? సాక్షాత్తు దయాస్వరూపిణి కదా. ఆ దయ ఉంటేనే భగవంతుడు మనని రక్షిస్తాడు. దయ లేనివాడు మనని రక్షించలేడు సుమా. అందువల్ల దయ కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మన అనుగ్రహిస్తాడు. భగవంతుడు ఎప్పుడు కూడాను సర్వస్వతంత్రుడు. మనం చేసిన తప్పులు చూసి శిక్షిస్తా, క్షిపామి అంటట. అలా క్షిపామి అని భగవంతుడు మనని శిక్షిస్తే మన గతి ఏమిటి? అందుకని భగవంతుని కోపాన్ని కూడా చల్లార్చే తల్లి పక్కన ఉంటుంది. ఉండి, ఏమండి చాలా చాలండి, ఏమిటి పెద్ద మీరు వాడిని కసురుకుంటారు, వాడు ఎంత శ్రద్ధగా వింటున్నాడు చూడండి ఉపన్యాసం, ఎవడు కూర్చుంటున్నాడు ఇక్కడ, ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ, ఒక్కడు కూర్చుని బుద్ధిగా వింటున్నాడే, వాడిని మీరు అనుగ్రహించరా, వాడిని మీరు బాగు చేయరా అని అమ్మ దెబ్బలాడి భగవంతుని చేత వరాలిప్పిస్తుందటండి. ఒకవేళ కనుక భగవంతుడు మాట వినకపోతే అమ్మవారు అలిగి మొక్కను తిప్పుకుంటుందట పక్కకి. లక్ష్మీదేవి స్వామి బతిమిలాడతట, ప్లీజ్ లక్ష్మి ఒక్కసారి నన్ను చూడు అని బొగ్గుతో తిప్పుతుంటట స్వామి. అదే కాదు, ఒకవేళ అమ్మ అలిగినప్పటికీ కూడా సరే నేను చూడను అని భగవంతుడు కళ్ళు మూసుకుని ఇటు తిరిగిపోయాడు అనుకోండి, మహాలక్ష్మీదేవి రైట్ సైడ్ ఉంటుందండి. అంటే స్వామి ఇటు చూడంటే నేను చూడనుగాక చూడను, వాడిని రక్షించనుగాక రక్షించనని అమ్మవారి వంక చూడకుండా ఇటు తిరిగాడు అనుకోండి, అమ్మవారు ఇటు తిప్పక్కర్లేదటండి. అదే అమ్మవారు పక్కన భూదేవిగా ఉంటారటండి, నీలాదేవిగా ఉంటారటండి. నేను ఇటు కూడా చూడని కిందకు చూస్తే వక్షస్థలంలో మహాలక్ష్మి ఉంటుందటండి. ఏమో ఎటుపోతావు చూడు, వాడు మనవాడా, ఆ సింహాచలానికి చక్కగా మంచి అనుగ్రహించవా అని అమ్మవారు చెప్తుంటండి. చెప్తే భగవంతుడు అంటట, అయ్యో నేను చెప్తే నువ్వు వింటంలేదు శ్రీదేవి, వాడికి ఇంకా టైం ఉంది, నేను కిందకు కూడా చూడ పైకి చూస్తానే పైన నీలాదేవి వచ్చి కూర్చుంటుందండి. ఇలాగ అమ్మవార్లందరూ చుట్టూ ఉండి భగవద్ అనుగ్రహాన్ని ఇప్పించేలా చేసేస్తుంటండి. ఒక్క ఆడది భార్య తన భర్తని మాట వినేలా చేసుకుని తన పిల్లవాడిని రక్షింపచేయడంలో సామర్థ్యం కలిగి ఉంటుందే, మరి 5గురు తల్లులు ఇలా స్వామిని వాళ్ళ వశం చేసుకోలేరా? మనకు అనిపిస్తుంది, ఏమిటండి భగవంతునికి 5గురు భార్యలా అని. ఒక్కతే, ఎవరావిడ? మహాలక్ష్మి. మరి మిగతా ఎవరండి? శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అంటే స్తన బాహు దృష్టిభిరివ అంటారు. అమ్మవారి అవయవాలు ఒక్కొక్క అవయవం ఒక్కొక్క రూపు దాల్చి శ్రీదేవిగా, భూదేవిగా, నీలాదేవిగా, ఆ లక్ష్మీదేవి ఇన్ని రూపాలతో ఉంటుందండి. అంటే చూడండి, ఒక్కసారి ఆవిడ కనుబొమ్మలు ఎగరేసిందంటే స్వామికి ఆనందంట. ఆ
భ్రూ విభ్రమంలో పడిపోయి స్వామి సర్వం మర్చిపోయి నీకేం కావాలో చెప్పు అనేస్తాడండి. ఒకసారి ఆవిడ జడను గనక ముందుకు ఇలా వేసిందంటే ఆ సౌందర్యాన్ని చూసి ఆనందం వేస్తుందటండి. అధర సౌందర్యం చూసిన, ఆ నాసికా సౌందర్యం చూసిన అన్నీ అమ్మవారి యొక్క శరీర అవయవాలే వీళ్ళందరూ అంటారు. మరి లక్ష్మి ఎవరండి? లక్ష్మీదేవి అంటే మనలాగా లోకంలో మనం చూసే ఒక స్త్రీ అనుకునేరు. లక్ష్మీదేవి అంటే ఎవరో కారండి, భగవంతునిలో ఉండే ఒక దయ, ఎదుటివాడిని రక్షించాలి అనే ఒక క్షమా గుణం ఏదైతే ఉందో ఆ దయ బయటంతా పోస్తే ఒక రూపు కడితే అది మహాలక్ష్మి అమ్మవారు. అందువల్ల ఆయనలో ఉండే దయంతా ముద్ద కడితే అమ్మవారు. అటువంటి ఆ తల్లి ఎప్పుడు చూసినా మనల్ని అందరినీ అనుగ్రహించాలి, మనందరినీ రక్షింపచేయాలి అనే కోరిక కలిగి ఉంటుంది. అందువల్ల అమ్మవారు 5 రూపాయలతో అక్కడ వేయించేస్తుంటారు స్వామితో. అలా కావేరీ నదికి భగవంతుడు 5 అమ్మవార్లతో నాట్యమార్లతో స్వామి దర్శనం ఇవ్వగానే ఆనందం వేసింది కావేరీ నదికి. తండ్రి నాకు వరాలు ఒకటే కోరదాం అనుకున్నా, కాదు నాకు 3 వరాలు కావాలి. ఏం వరాలు కావాలో కోరుకో తండ్రి. నన్ను అనుగ్రహించడానికి నువ్వు ఇలా వేయించేసావే, ఈ రూపం ఎప్పటికీ అందరూ దర్శించేలాగా, రాబోయే తరతరాల వారు సేవించుకునేలాగా ఉండాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి, అందరికీ నువ్వు ఇలాగే దర్శనం ఇవ్వాలి అని కోరిందిట. భగవంతుడు సంతోషించాడు. భగవంతుడు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా అండి? నేను ఒక్కడనే తినాలి అనుకుంటే అలాంటి వాడిని చూస్తే కోపం తెచ్చుకుంటాడు. త్యాగే నైకే అమృతత్వమానసు అని వేదం చెప్తుంది కదా. మనిషికి త్యాగబుద్ధి వల్ల అమృతత్వం వస్తుంది. త్యాగబుద్ధి తను తినేటటువంటిది ఏదైతే ఉందో అందరూ అలాంటిదే తినాలి, అందరు నేను లేకపోయినా నాకు లేకపోయినా పర్వాలేదు అందరూ తినాలి, అందరూ బాగుండాలి, ఇలాంటి త్యాగబుద్ధితో ఎవడైతే ఉంటాడో అలాంటి వాడంటే భగవంతునికి చాలా ఇష్టం. దానివల్ల వాడి మనస్సు అమృతత్వం అయిపోతుంది. ఎందుకు అమృతత్వం అవుతుందంటే సాక్షాత్తు భగవంతుడే వచ్చి అక్కడ కూర్చుంటాడు గనక అలాంటి గొప్ప స్థితి ఏర్పడుతుంటండి. అలాగా కావేరీ నది ఆ కోరిక కోరగానే భగవంతుడికి ఆనందం వేసింది. అప్పటి నుంచి అర్చామూర్తిగా విగ్రహ రూపంలో స్వామి అక్కడే వేయించేసి ఉన్నాడు. ఎందుకంటే మనలా తిరుగుతూ ఉండే రూపాలంటే కాల నియతి ఉంటుంది. శ్రీరామచంద్రుడిగా భగవంతుడు 11,000 సంవత్సరాలు ఈ భూమిని పాలించాడు. శ్రీకృష్ణుడిగా వచ్చినప్పుడు 125, 130 సంవత్సరాలు ఉన్నాడు అంటారు. మనిషిలా తిరిగితే ఆయుష్ ఇంతే ఉంటుంది కదండి. అందుకే భగవంతుడు అలా రామకృష్ణాది అవతారాలు ధరించినట్టుగా కాలానికి ఏదో బద్ధుణ్ణి నేను రాను, ఎక్కువ కాలం ఉంటాను, ఈ కలియుగాంతం వరకు ఉంటాను అని భగవంతుడు తీసుకున్నటువంటి ఒక గొప్ప రూపం ఏదైనా ఉంది అంటే అది అర్చా రూపం అంటారు, అర్చావతారం అంటారు. అంటే విగ్రహ రూపాన్ని ధరించి భగవంతుడు మన కోసం తన స్వరూపాన్ని తగ్గించుకుని వస్తాడు. ఏమంటే తగ్గించుకొని వస్తే ఆయనలో ప్రభావం అంతే ఉంటుంది అంటే అందులో ఒకంత కూడా తగ్గదండి. వైకుంఠంలో ఎంత శక్తి ఉంటుందో అంతే శక్తి. చూడండి, తిరుమలలో వెంకటేశ్వర స్వామి అందరం చూసాం కదా, ఆ స్వామి ఎంత శక్తి కలిగి ఉంటాడో మీ ఇంట్లో మీరు పెట్టుకునే ఫోటోలో, మీరు ధరించే ఉంగరంలో అంతే శక్తి ఉంటుందండి. ఉంటుందా ఉండదా? నమ్మం మనం. ఒక బొమ్మలు చేసుకునే ఒక ఆయన, కుమ్మరి భీముడు అంటారు, ఆయన మట్టితో బొమ్మలు చేస్తూ కుండలు చేస్తుంటాడు. ఆ కుండలు చేసిన మట్టితో చిన్న వెంకటేశ్వర బొమ్మ తయారు చేసుకుని మట్టి బొమ్మ పెట్టుకొని మట్టితో పూలు చేసుకుని అక్కడ దేవుడి దగ్గర పెట్టాడు. పేదవాడు తిరుపతి వెళ్ళలేడు. ఆ మట్టి పుష్పాలతో ఇక్కడ స్వామి పాదాల చింత వేస్తే తిరుమలలో వెంకటేశ్వర స్వామి పాదాల మీద బంగారు పుష్పాలతో అర్చన చేశాడు తొండమాన్ చక్రవర్తి. అందరితో చెప్పుకున్నట్ట, చూసారా నేను బంగారు పుష్పాలతో చేస్తున్నాను అని. కానీ ఆ బంగారు పుష్పాలను దేవుడు పక్కకి నెట్టిపారేసి ఈ మట్టి పుష్పాలనే తన మీద పెట్టుకున్నట్టండి. అంటే ఈ కుమ్మరి భీముడు పూజ చేసింది ఎక్కడ? తన ఇంట్లో మట్టితో తయారు చేసిన బొమ్మ మీద వేశాడు ఆ పూలు. ఆ మట్టి అంత చివరికి చేరింది ఎక్కడికి? తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి పాదాల మీదకి. ఇది భగవంతుని గొప్పతనం. మన ఇంట్లో ఉన్న స్వామి కంటే అండి తిరుమలలో ఉన్న స్వామి అంటే ఆయన వేరండి ఈయన వేరండి అనకూడదండి. అలా అన్నావా తప్పండి, పాపం. ఆయన గొప్ప ప్రభావం కలిగిన వాడు. నువ్వు ఎక్కడి నుంచైనా చూడొచ్చు. అసలు అక్కడే ఉంటండి, ఇక్కడ లేడండి.
ఇక్కడ చూడగలుగుతామా చూడలేమా? జీఆర్ స్వామి చెప్తారు కదా, 108 దివ్య దేశాలని చూడండి. ఒకసారి మీరు చూశారు అంటే కెమెరాలో ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ దాన్ని సేవ్ చేసుకుంటే ఉంటుందా ఉండదా? ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. దివ్య దేశాలని అలా చూసేసి అక్కడ ఏం పెట్టారు, పులిహార పెట్టారో దద్దోజనం పెట్టారో చూడకండి. ఆ స్వామిని దర్శించండి. దర్శించిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా ఏ మెట్టు మీదో గట్టు మీదో కూర్చుని ఒకసారి కళ్ళు మూసుకుని అన్ని గుళ్ళల్లో ఉన్న స్వామిని ఒకసారి తలుచుకోండి, సేవ్ చేసేసుకోండి. అలా సేవ్ చేసుకుంటే చక్కగా లోపల ఉండిపోతాడు. రోజు మీరు తినేటప్పుడు ఒకసారి ఒకటో దివ్య దేశానికి, రెండో దివ్య దేశానికి 108 ముద్దలు తినండి. ఏమండి అంత తినలేమండి అనుకోకండి. ఒకటే ముద్ద కలిపి కావాలంటే 108 దివ్య దేశాలకు అనండి. ఎంత శక్తి వస్తుందో చూడండి. భగవంతుడి పేరు చెప్పి తిన్నామా వాడు గొప్పవాడు. దేవుడి పేరు ఎందుకు చెప్పానండి, ఇది నాకేనండి అని అన్నాడా, వాడు తినేది అన్నం కాదు. భుంజతే తే త్వగం పాపాహ ఏ పచంతి ఆత్మకారణాత్. తన కోసం వండుకు తినేవాడు ఎవడైనా వాడు తినేది అన్నం కాదు సుమా, అది పాపమే అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అందుకే నాకు బజ్జీలు అంటే ఇష్టం అండి, నాకు అది ఇష్టం అండి, చపాతీ ఇష్టం అండి అనకు. మా దేవుడికి బాగా ఇష్టం అండి అనుకో. మా కృష్ణుడికి బాగా ఇష్టం అండి అనుకొని తిన్నావా, మా కృష్ణుడికి పెడుతున్నానండి అని తిన్నావా, అది అమృతమే. దేవతలు అమృతం తిని ఎంతకాలం ఉంటారో నాకు తెలియదు, కానీ ఇలాంటి భావన కలిగిన వాడు ప్రపంచంలో అందరి హృదయాల్లో ఎప్పుడూ నిలిచిపోయే సంస్కారాన్ని భగవంతుడు ఇస్తాడు. ఇది సత్యం సత్యం పునఃసత్యం. అలా చేయాలి మనం. అటువంటి గొప్ప సంస్కారాన్ని ఇచ్చే ఒక అలవాటుని మన జీరస్వామి మనకి అందిస్తున్నారు. అలాంటి దివ్య దేశాల చుట్టూ మనకు ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకునే స్వామి పేరేమిటి? సారనాథుడు అని పేరు. ఏం పేరు? సారనాథుడు. నాథుడు అంటే రక్షించేవాడు. ఆ రక్షించే వాళ్ళందరిలో కూడా ఈయనేనండి సారభూతుడు. ఈయన కంటే గొప్పవాడు ఇంకోడు లేడు. అలాంటి స్వామి ఎక్కడున్నాడు? ఎన్నో ఆలయంలో ఉన్నాడు. 12వ ఆలయం. ఉపన్యాసం అయ్యాక వెళ్ళి చూడండి. తిరుచ్చేరై అనే దివ్య దేశంలో స్వామి ఉన్నాడు. చాలా గొప్ప పెరుమాళ్ళటండి. కావేరి నది కోరింది, తండ్రి నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండాలి. ఒకటో కోరిక అయిపోయింది. సరే రెండోది ఏమిటో చెప్పు, రెండో వరం కూడా ఇస్తా. ఆవిడ చెప్పిందట, స్వామి నాకు ఇలా దర్శనమిస్తున్నావు బాగుంది, నేనే ఇక్కడ నాకు ఒక సరస్సు రూపంలో నన్ను అనుగ్రహించు. ఎవరైతే ఇందులో అవగాహిస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడా మోక్షం కలిగేలాగా. వెంటనే కాదనుకోండి, ఉన్నంతకాలం ఐశ్వర్యాన్ని అనుభవించి చివరికి నీ సాన్నిధ్యాన్ని పొందివాడు మళ్ళీ ఈ లోకంలో దుఃఖాన్ని అనుభవించకూడదు. వాడు ఎప్పుడు ఆనంద కందమై సుఖంతో వాడు ఉండేలాగా అనుగ్రహించు అని అమ్మవారు కోరితే తథాస్తు అన్నాడు స్వామి. మరి మూడో కోరిక ఏమిటి? తండ్రి నాకు కూడా నదులన్నిటిలోకి గొప్ప శక్తి కలిగిన నది కావేరి అనే ప్రాముఖ్యాన్ని ఇవ్వవయ్యా అని కోరిందట. అప్పుడు స్వామి చెప్పాట, సరే ఇప్పుడు కాదు, నేను రామావతారాన్ని ధరిస్తా. త్రేతాయుగంలో రామునిగా నేను వచ్చిన తర్వాత మా వంశం వారు ఆరాధించేటటువంటి రంగనాథ స్వామి ఉన్నాడే, ఆ క్షీరాబ్ది సాయి, ఆ స్వామిని విభీషణుడు తీసుకొస్తూ నువ్వు ప్రవహించే చోట ఒడ్డున పెడతాడు. అప్పటి నుంచి నీకు ఖ్యాతి పెరుగుతుంది. నువ్వు సాక్షాత్తు ఆ వైకుంఠంలో ఉండే విరజా నదివే, నువ్వు నీకు తెలియడంలే, నువ్వు అన్ని నదుల కంటే గొప్పదానివే అని భగవంతుడే చెప్పాడు. నా పాదాల చెంత నా చుట్టూ నువ్వు ఒక నన్ను మాలగా ధరించి నువ్వు ఉండేలాగా నీకు అవకాశాన్ని ఇస్తున్నా అంటే, అందుకే కావేరీ నది అక్కడ ఎలా ప్రవహిస్తుంది? ఒక మాలాకృతిగా ప్రవహిస్తుంటండి. చుట్టూతా ఉంటుంది, ఇలాగా ఉంటుంది చుట్టూ. మధ్యలో రంగనాథుడు పడుకుని ఉంటాడనమాట. అలాంటి గొప్ప స్థానం శ్రీరంగ క్షేత్రం అనమాట. అలాగ వరం ఇచ్చాడు భగవంతుడు కావేరీ నదికి. అలా కావేరీ నదికి కూడా గొప్ప శక్తిని ఇచ్చినటువంటి వాడు ఈ సారనాథుడు. ఇంకొక మాట చెప్తా. సత్కీర్తి అనే ఒక మహారాజు ఉన్నట్టండి, చోళ మహారాజు. ఆ చోళ మహారాజుకి చాలా పాపం ఇబ్బందులు కలిగితే మార్కండేయ మహర్షిని ఆశ్రయించాడు. పెద్దవాళ్ళు కనపడితే అడుగుతాం కదండి, స్వామి నాకు సంతానం లేదు ఏం చేయమంటారు అని అడిగితే అప్పుడు మార్కండేయుడు చెప్పాట, నాయనా
నీ భార్య గర్భంలో శిశువు ఏర్పడాలి అంటే నువ్వు ఈ సారనాథ స్వామిని సేవించుకో అని చెప్తే, ఈ తిరుచ్చేరై అనేటటువంటి క్షేత్రానికి చోళరాజు వెళ్ళి అక్కడ స్వామిని ప్రార్థన చేసేటండి. ఆ ప్రార్థన ఫలంతో ఆయనకి మంచి సంతానం కలిగింది. వెంటనే ఆ రాజు చాలా ఆనందించి సత్కీర్తి, నాకు ఇంత గొప్ప ఫలాన్ని భగవంతుడు అనుగ్రహించాడు గనక కృతజ్ఞతతో ఆయనకి నేను ఏదైనా చేయాలి అని చుట్టూతా ప్రాకారాలు నిర్మాణం చేసి గోపురాలు కట్టి అన్నీ ఉత్సవాలు చేసేటండి. స్వామికి ఒక బ్రహ్మోత్సవం కూడా జరిగేలాగా ఉత్సవాలన్నీ చేశాడు ఆ సత్కీర్తి అనే రాజు. అంత మాత్రమే కాదు, ఇంకో విషయం కూడా మనకి చెప్తారు. మనకి తంజావూరు అనే ఒక ప్రాంతం మనకి తెలుసును, వింటూ ఉంటాం కదా తంజావూరు. ఆ తంజావూరుని పరిపాలించేటటువంటి ఒక రాజు అజిగియ మణవాళ నాయకన్ అని ఒక రాజు. ఆ రాజుకు మంత్రి కూడా ఉన్నాడు, నరసభూపాలుడు అని ఆయన. ఈ స్వామి యొక్క వైభవాన్ని తెలుసుకొని ఆయన ఫలాన్ని పొంది ఇక్కడ ఈ క్షేత్రంలో అనేక రకాలైనటువంటి ప్రాకారాలన్నింటినీ తర్వాత మళ్ళీ ఆయన కూడా నిర్మాణం చేసినట్టుగా కూడా చెప్తుంది చరిత్ర. అలాగే ఒక సుల్తాన్ ఆయన కూడా ఇక్కడికి వచ్చి బాబా సాహెబ్ అనేది, ఇది చరిత్రలో అక్కడ మనకి ఆ క్షేత్రంలో శిలాశాసనాలు ఉన్నాయి. ఆ బాబా సాహెబ్ అనే ఆయన సంతానం లేక ఈ స్వామిని ఆశ్రయించేట సారనాథ క్షేత్రాన్ని, ఆ స్వామి సంతానాన్ని కలగజేసేట. చాలా ఆనందించి ఈయన కూడా ఆ క్షేత్రానికి చక్కని సేవలు అందించాడు అని మనకి చరిత్ర. ఏమండి, దేవుడికి ఈ మతం ఆ మతం అనే ఇది లేదు, ఒక్కొక్కటిది ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. ఎలాంటి వాడైనా సరే తను వచ్చి సేవిస్తే వాడికి ఫలాలు ఇచ్చేవాడు సారనాథుడు. ప్రత్యేకించి సంతానం లేని వారికి కానీ, సంఘంలో నాకు చాలా గొప్ప గౌరవం కీర్తి ప్రతిష్టలు కావాలనుకున్నవారు కానీ ఈ సారనాథ స్వామిని గనక సేవించుకుంటే, ఆ స్వామిని ఆరాధిస్తే వాళ్ళకి తప్పకుండా కీర్తి లభిస్తుంది, దాంతోపాటు సత్సంతానం కలుగుతుంది. ఉత్త సంతానం అందరికి కలుగుతారు. ఏడిపించే పిల్లలు పుట్టరండి, ఏడుపు తీర్చే పిల్లలు పుడతారు. అలాంటి గొప్ప క్షేత్రం మన సారనాథ స్వామి యొక్క క్షేత్రం. ఈ క్షేత్రం గురించి తిరుమంగై ఆళ్వార్ అనే మహానుభావులు చాలా అందంగా పాడారు. ఆ పాటలు ఏమిటో మనం రేపు తెలుసుకుందాం. ఒకసారి ఆ సారనాథ స్వామి వైభవాన్ని, ఒక నామాన్ని మేము చెప్తాం, అందరం కలిసి అందాం. ఓం సారక్షేత్రవాసాయ సారనాయకీ సమేతాయ సారనాథాయ నమః. ఆ స్వామిని ఇలా మనం స్తుతించాలట. అటువంటి స్వామిని చక్కగా స్తుతించి సత్సంతానాన్ని పొందండి. 12వ మందిరం ఇక్కడున్న దివ్యదేశం. ఆ స్వామిని సేవించుకున్న వాళ్ళకి సత్కీర్తి పెరుగుతుంది, మంచి కీర్తి పెరుగుతుంది. ఆ కీర్తి పెరిగే శక్తిని ఆయనే ఇస్తాడు. కొన్నిటిని చూడడం వల్ల, కొన్నిటిని తినడం వల్ల, కొన్ని అనడం వల్ల కొన్ని తెలియని లాభాలు మనకు కలుగుతుంటాయి. ఆ లాభం ఏమిటో చూడాలి అంటే 12వ దివ్యదేశం వెళ్ళాలి. ఇక్కడ తిరుచ్చేరయ్యని ఈ మొదట్లోనే ఉంది మనకి. శ్రీరంగం పక్క నుంచి వెళ్తే ఆ 12వ క్షేత్రాన్ని ఒకసారి సేవిద్దాం. అలాగే ఆళ్వార్లు ఏం పాడారో అది కూడా మనం రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.